కోరిక తీర్చుమయా శుభకారక నీ దయ చూపుమయా వరదాయక నీ శుభ పాదములే షిరిడీపతి నమ్మితి కావుమయా భువి పాలక కోరిక తీర్చుమయా శుభకారక నీ దయ చూపుమయా వరదాయక నీ శుభ పాదములే షిరిడీపతి నమ్మితి కావుమయా నిన్ను నమ్మిన భక్తుల కోరికలు క్షణకాలమే తీర్తువు సాయి సదా కరుణాకర ఈశ్వర సాయి ప్రభో షిరిడీపతి నమ్మితి కావుమయా నిన్ను వేడినతో శుభయోగములు షిరిడీశునికే అవిసాధ్యములు నిరతం చరణం పూజింతుమయా వరదా శుభదామము బ్రోవుమయా అరుణోదయ వేళలు చేరితిమి శుభపాదము వేడుచు పిలిచితిమి ముని దేవతలు నిన్ను గొల్తురయ వరమీయవ సాయి తరింతుమయా భవనాశక నీ శుభ రూపమునే ఇలా వేడి స్తుతించెను సాయి ప్రభో ప్రణమిల్లితి వేడితి షిరిడిపతి గురుదేవ శుభాంగ స్మరింతుమయా వరదాత సురేశ్వర సాయి ప్రభో నిన్ను చేరిన భక్తులగావుమయా షిరిడీశ్వర ఈశ మహేశ ప్రభో కరుణించుము సాయి దయా నిలయా నిన్ను చేరిన మా కల తీరునయా ప్రభుని శుభగానము వేద సమం షిరిడీశ్వర నీ శుభ సచ్చరితం రమణీయములే శుభయోగములే అమావాస్య అనేది ప్రధానంగా చాలా పవిత్రమైనటువంటి రోజు అమావాస్య. ఆ రోజున ప్రతివారు కూడా పితృదేవతలకు తర్పణలు ఇవ్వాల్సినటువంటి రోజు. అందుకే ఈరోజు బయలుదేరారు. అయ్యో వారందరూ బ్రహ్మగారిని చూడడానికి పెడుతుంటే నేను ఇక్కడ ఉండడం ఏమిటి, మేము కూడా వస్తామని చెప్పేసి తన భార్యలు ఇద్దరినీ కూడా వెంట తీసుకుని మరీ బయలుదేరాడు ఈయన. చాలా దూరం వెళ్ళారు. వాళ్ళు గమనించారు. వెంటనే వెనక్కి తిరిగి అతన్ని ఆపారు. ఆగవయ్యా, పైగా సరాసరిగా అతనితో చెప్పకుండా అతని భార్యను చూపిస్తూ వీరలు అతి లలిత మృదులాకారలు గిరి విషమ గహన గహ్వరములు రానేరరు కావున ఎట చనుదేరక మీరుండు ఇవియు దేవపదంబుల్. నీ భార్యలను వెంట తీసుకుని వస్తున్నావు. వారు చాలా లలితాకారాలు, చాలా మృదు స్వభావం కలవారు. నడిస్తే కాళ్ళు కందిపోయే పరిస్థితి వారిది. కనుక ఇంతవరకు వచ్చారు చాలు, ఈ పైన ఇంక రాలేరు, ఇక్కడ మీరు ఆగిపోండి, ఎందుకంటే ఇవి దేవ మార్గములు అని మాటతో పూర్తి చేశారు. అక్కడ ఒక మెరుగు పెట్టారన్నమాట. దేవ మార్గములు అంటే మీరు నడవలేరు, రాలేరు, చాలా దుర్గమము అంటే అంతవరకు బాగుంది. దేవ మార్గములు కాబట్టి రావద్దన్నారంటే ఇది దాటి వచ్చే అధికారం మీకు లేదు అని అర్థమైంది. పాండు మహారాజు ఆయన బుద్ధిశాలి కాబట్టి అర్థం చేసుకున్నాడు. ఏమిటి అర్థమైంది ఆయనకు? ఓహో, నేను అపుత్రకుణ్ణి, సంతానం లేనివాణ్ణి. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. సంతానం లేనివాడు ఉత్తమ గతులకు వెళ్ళడానికి పనికిరాడు. స్వర్గద్వారం వనపత్యులుగాన ఓపరటి మునులయ్యున్. నిజానికి నేను కూడా మునివృత్తిని అవలంబించినప్పటికీ ఇవాళ అవలంబించాను, కానీ సంతానం కన్నవాడిని కాను గనక అక్కడికి వెళ్ళే అధికారం నాకు లేదని చెప్పకుండా చెప్పారు ఈ మునీశ్వరులందరూ అని అర్థమైంది అనుకున్నాడు. చాలా బాధపడ్డాడు. అయ్యయ్యో, ఇంత చేసి సంతానహీనుడిని అయిపోయానే, సంతానం పొందడానికి అవకాశం లేకుండా కిందమ మహర్షి వల్ల శాపం కూడా తిన్నానే, ఇంకిప్పుడు ఏం చెయ్యాలి, ఎలాగా అని బాధపడుతూ కుంతిని పిలిచి సంతానం పొందడానికి అనేకములైనటువంటి మార్గాలు ఉన్నాయి. 12 కుమారులు ఉంటారు. అనేక పద్ధతులలో అనేక న్యాయాన్ని అనుసరించి పొందేటువంటి విధానాల్లో కుమారులు 12 కనొచ్చు అన్నారు. ఔరసుడు, క్షేత్రజుడు, దత్తకుడు, ఇలాంటి 12 మంది కుమారులు. వీరిలో ఏ కుమారుడు మనకు కలిగినా ఈ అపుత్రస్య గతిర్నాస్తి అనేటువంటి ఇబ్బంది ఉండదు. అయితే అవన్నీ ఆ కాలంలో చెప్పిన న్యాయాలు ఇవాళ మనకు కూడా ప్రవర్తించేటివి కొన్ని మాత్రం ఉన్నాయి. అందులో ఎవరినైనా దత్తత తీసుకోవడం ఒకటి ఇటువంటివి.
అంటే సంతానం లేని వారందరూ వారి గతులు పోయాయి అని బాధపడక్కర్లేదు. కుమారుడంటే కడుపున పుట్టినవాడు ఒకడే కాదు, కన్న కుమారుడు మాత్రమే కాదు, 12 మంది సంతానంగా పరిగణింపబడతారు. అందులో ఎటువంటి సంతానం ఉన్నా పర్వాలేదు. అంతేకాదు ఇంకో మాట కూడా చెప్పారు. ప్రతి వ్యక్తికి తండ్రులు 5గురు ఉంటారట. ఉపనయనం చేసినవాడు కానీ, విద్యను బోధించినవాడు కానీ అంటే గురువు కానీ, అన్నం పెట్టినవాడు కానీ, భయము నుండి కాపాడి రక్షించినవాడు కానీ, అన్నదాత భయత్రాత ఏన విద్యోపదిశ్యతే జనితాచ ఉపనేతాచ పంచైతే పితర స్మృతాః. అన్నం పెట్టినవాడు, భయం పోగొట్టినవాడు, విద్యను ఉపదేశించినవాడు, ఉపనయనం చేసినవాడు, మామూలుగా జన్మనిచ్చినవాడు. ఈ 5గురు తండ్రులే. 5గురు తండ్రులు అంటే దాని అర్థం 5గురు కుమారులను కూడా కదా. అంటే మనం ఎవరికి జన్మించామో, మనకు ఎవరు జన్మించాడో వాడు కుమారుడు. మనం ఎవరికైనా చదువు చెబితే అతను కూడా మన కుమారుడే అవుతాడు. ఎవరికైనా ఉపనయనం చేస్తే కుమారుడు అవుతాడు. ఎవరికైనా కాస్త అన్నం పెట్టి కొంతకాలం పోషిస్తే వాడు కూడా కుమారుడే అవుతాడు. ఆపదలో ఉన్నవాడిని రక్షిస్తే వాడు కూడా కుమారుడే అవుతాడు. ఇటువంటి పరిస్థితుల్లో సొంత కుమారుడు లేకపోయినా వారెవరైనా సరే అనంతర కాలంలో వారు ఉదక క్రియలు ఆచరిస్తే, ధర్మోదకాలు ఇస్తే వీరికి ఉత్తమ గతులు ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఏదో రకంగా కావాలి ఇప్పుడు. కనుక కుంతి, నువ్వు ఏ న్యాయాన్ని అనుసరిస్తావో నాకు తెలియదు, నన్ను మాత్రం నువ్వు సంతానవంతుని చెయ్యాలి అంది. స్వామి, నేను మనసా వాచా కర్మణ మిమ్మల్ని నమ్ముకున్న దాన్ని. మీరు చెప్పేటువంటి ఏ న్యాయములు కూడా నా మనస్సుకు సరిపడేవి కావు. కానీ పూర్వం దూర్వాస మహర్షి నేను చిన్నపిల్లగా ఉండగానే ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని నేను అనుష్ఠానం చేసి ఏ దేవతను కోరుకుంటే ఆ దేవత యొక్క అనుగ్రహంతో సంతానం కలుగుతుంది, ఆ అవకాశం మాత్రం ఉంది అని. అమ్మయ్య అని ఎగిరి గంతేశాడు పాండ మహారాజు. ఎంత మంచి మాట ఎంత ఆలస్యంగా చెబుతావేమిటి, ఇంకంతకన్నా కావలసిందే ఉంది. సరే అయితే వెంటనే నువ్వు శ్రీకారం చుట్టూ అన్నాడు. చెప్పండి, అంతా మీ యొక్క ఆజ్ఞ మేరకే చేస్తాను. ఏ దేవతను ఆహ్వానించమంటారు, ఏ దేవతను ఉపాసించమంటారు, ఏ దేవత యొక్క అనుగ్రహంతో సంతానాన్ని పొందమంటారు అని చెప్పేసి ఇతను అన్నాడు. వేరే వేరే ఏదో దేవతలను ఆహ్వానించమని చెప్పచ్చు, యమధర్మరాజును ఆహ్వానించమన్నాడు. ఎందుకట? సమస్త ధర్మములకు కూడా ఆయనే అధిపతి గనుక, లోకములన్నీ కూడా ధర్మమునందే నడుస్తున్నాయి గనక, సత్యమునందు ధర్మం ప్రతిష్ఠింపబడి ఉంది గనుక, ధర్మో రక్షతి రక్షిత అన్నారు గనక నాకు ఆ ధర్మాత్ముడైనటువంటి కుమారుడు కావాలి. ధర్మానికి అధిపతి యముడు కాబట్టి యమధర్మరాజు యొక్క అనుగ్రహంతో నువ్వు సంతానాన్ని కనవలసింది అన్నాడు. ఎంత సంస్కారం కలిగినటువంటి హృదయమో ఆలోచించండి. పుట్టిన కుమారుడు చాలా గొప్ప పండితుడు కావాలి, లేదా చాలా గొప్ప భాగ్యవంతుడు కావాలి, లేదా గొప్ప గొప్ప పదవులు గలవాడు కావాలి, లేదా అందగాడు కావాలి, ఇలాంటి కోరికలు కాదు. నాకు పుట్టబోయే కుమారుడు చాలా గొప్ప ధర్మాత్ముడు కావాలి అని కోరుకున్నాడు.
నిత్యం కూడాను ఈ ఆరాట పోరాట వ్యవస్థలో ప్రతి పనికి కూడాను సంశయం వ్యక్తం చేస్తూనే సరే చూద్దాం చేద్దాం అనేటువంటి మనోపరిస్థితి ఎక్కువగా ఉంటుంది చాలామందిలో. కానీ ఈ సంశయాత్మకమైనటువంటి ధోరణిని విడనాడి భగవంతుని చింతనలో గనక జీవితాన్ని గడుపుతూ అంతా ఈశ్వరేచ్ఛ, ఆయన యొక్క మనుగడ వల్లనే మనం ఈ పనిలోకి నిమగ్నమయ్యాం అనేటువంటి ఉద్దేశాన్ని గనక ఏ వ్యక్తి అయితే నిత్యం కూడాను భావిస్తాడో ఆ వ్యక్తి తప్పనిసరిగా విజయ పరంపరలో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా ప్రయాణానికి బయలుదేరే ముందు కూడాను అనేక ఆటంకాలు ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో సంభవిస్తూనే ఉన్నాయి. ఈ సంభవించేటువంటి ప్రయాణ ఆటంకాల నుంచి రక్షణ కోసం మనకు మంత్రశాస్త్రంలో కూడాను మహోన్నతమైనటువంటి వాక్కులు ఋషులు ప్రసాదించారు. ఆ వాక్కులో దాగిన మంత్రార్థ లక్షణాన్ని అవగాహన చేసుకుంటే చిన్న వాక్యమే కానీ ఆ వాక్యాన్ని గనక ఎవరైతే తలుచుకొని బయలుదేరతారో వెంటనే ఆ యొక్క పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరటానికి ఆస్కారం ఉంటుంది. మంత్రం అంత గొప్పగా పనిచేస్తుంది. అడవిలో తిరిగి చాలా ఘోరవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి ఒక కిరాతకుడు కేవలం 2 అక్షరాల దివ్య మంత్రంతోనే మహాకవి వాల్మీకిగా అయ్యాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు కదా. అందుచేతనే మీరు ప్రయాణానికి బయలుదేరే ముందు తప్పనిసరిగా రామనామ మంత్రాన్ని ధ్యానం చేయండి. మీకు వచ్చిన ఆ రామ అనే 2 అక్షరాల పదమే మీ ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలను లేకుండా శుభప్రదంగా మీ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరేట్టు చేస్తుంది అని చెప్పేసి, అందుకనే ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని చెప్పేసి కాస్త పండితోత్తములు కానివ్వండి, తెలిసిన వాళ్ళు కానివ్వండి అనుకొనే ఆ ఆటో ఎక్కడమో, ఆ కారు ఎక్కడమో, ఆ బస్సు ఎక్కడమో చేస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. మనం మామూలు వాళ్ళమండి, మాకు ఇంత మంత్రాలు రావు అనుకున్నప్పుడు జై శ్రీరామ్ అని చెప్పేసి మీరు మనస్ఫూర్తిగా భావించి ఒక్కసారి మీ పనిలోకి వెళ్ళండి. మీ పని అంతా కూడా నిర్విఘ్నంగా నెరవేరుతుంది. అలాగే పరీక్షకి వెళ్ళేటప్పుడు చాలామందికి కూడాను చాలా ఒక విధమైన భయం ఉంటుంది. రాత్రి తెల్లవార్లు చదివాను, కళ్ళన్నీ కూడా మంటలు పుడుతున్నాయి, ఏం రాస్తానో ఏమిటో, నేను అనుకున్నవి ఇస్తారో లేదో, అంతా ఈశ్వరేచ్ఛ, సరేనమ్మా వెళ్ళొస్తాను అనేటప్పుడు మీ అమ్మకు నాన్నకు నమస్కారం చేయండి. ఆ నమస్కారంలో సంస్కారం ఎంత గొప్పదో తెలుసా అండి? విఘ్నేశ్వరుడు అంతటి వాడే భూమి యావత్తూ కూడాను తిరిగి వచ్చిన వారికే ఆ యొక్క మహోన్నతమైన పదవి ఇవ్వడం జరుగుతుంది అని ప్రకటించినప్పుడు అతగాడు చిన్న బొజ్జ, చిన్న వాహనం ఎలా వెళ్తాడు? నారద మహర్షి చిన్న ఉపాయాన్ని చెప్పాడు. ఏం అవసరం లేదు, మీ తల్లిదండ్రులు చుట్టూతో ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి నువ్వు తిరిగి వచ్చేసినట్టే అని చిన్న విషయాన్ని చెప్పేటప్పటికీ అది ఆచరించేటప్పటికీ అతగాడు గణాధిపతి అయ్యాడు కదా. మరి ఈ విషయాన్ని మనకు పురాణాలు చెప్పినాయి. మన నిత్య జీవితంలో కూడా ఎందుకు ఆచరించకూడదు? అందుచేత మన ఆచార పురాణ వ్యవహారాలు కూడా, మన సంప్రదాయాలు కూడా మన జీవితానికి నాంది వాక్యం పలికే ఉన్నతమైనటువంటి స్థితిని కలిగిస్తాయనేటువంటి కథల్లో దాగిన పరమార్థాన్ని కూడా ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే మీ తల్లిదండ్రులకి నమస్కారం చేసి బయలుదేరండి. వాళ్ళు ఆశీర్వదిస్తారు. వెంటనే మీ పనులన్నీ కూడా అవుతాయి. విద్యలో విజయాన్ని సాధించటానికి ఇది చక్కటి ఉపాయం కదా. మరి ఇంత చిన్న విషయమే అయినా ఎంతో గూఢార్థం కలిగినటువంటి మన భారతీయ సనాతన సంస్కృతిలో దాగిన పరమార్థ లక్షణాన్ని, మన ఆచార సంప్రదాయాల్ని ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకున్నట్లయితే జీవితం సుసంపన్నం కాక తప్పదు కదా. మరి స్వస్తి.
పరమాద్భుతం సర్వమహిమాన్వితం దివ్యకరుణాచితం పరమాద్భుతం సాయి లీలామృతం సర్వమహిమాన్వితం దివ్యకరుణాచితం పరమాద్భుతం. కలరాతో షిరిడి జనులు కలతపడే వేళ, కలరాతో షిరిడి జనులు కలతపడే వేళ, తానే గోధుమలు విసరు దయామయ హేళ, తానే గోధుమలు విసరు దయామయ హేళ. పొలిమేరల ఆధాన్యపు పొడిని సలించి, పొలిమేరల ఆధాన్యపు పొడిని సలించి, వ్యాధుల బాధలు బాపి ఆదుకొనిన లీలా. సాయి లీలామృతం సర్వమహిమాన్వితం దివ్యకరుణాచితం పరమాద్భుతం. సాయి లీలామృతం సర్వమహిమాన్వితం దివ్యకరుణాచితం పరమాద్భుతం.